దేశం గత ఎన్నికల్లో గెలుచుకున్న ఎంపీ స్థానాల్లో గుంటూరు ఒకటి. గల్లా జయదేవ్ ఈసారి పోటీ నుంచి తప్పుకోవడంతో తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామస్తుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగారు. అభ్యర్థి ఎంపికలో తడబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యను అభ్యర్థిగా ప్రకటించడంలో కొంత ఆలస్యం చేసింది. దీంతో అర్ధబలం అంగబలానికి తోడు ప్రచారంలో ముందున్న పెమ్మసాని ఇప్పుడు ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఎలా ముందుకు వెళ్తున్నారో గుంటూరు నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గుంటూరు లోక్సభ స్థానం తెలుగుదేశాందే. దీని పరిధిలో 7 నియోజకవర్గాలు, కానీ తెలుగుదేశం మాత్రం ఒకటే గెలిచిన లోక్సభ స్థానం గల్లా జయదేవ్కు దక్కింది. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అదే ధీమాతో కూడా చురుకుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పుడు గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా పెమ్మసాని పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులే. అభివృద్ధికి ఆయన ఇస్తున్న హామీలు, తెలుగుదేశం పార్టీ ఇస్తున్న షూరిటీలు హోరెత్తిస్తున్నాయి. అలా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టింది బుర్రిపాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో. చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. డాక్టర్ కావాలన్న కళ నెరవేర్చుకోవటానికి ఉస్మానియాలో ఎంబీబీఎస్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు మీద అభిమానం, మాతృభూమి మీద మమకారం ఆయనను ప్రజాసేవ వైపు అడుగులు వేయించాయి. పల్నాడు ప్రాంతం వాసులకు ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరత తీర్చడానికి వందల సంఖ్యలో బోర్వెల్స్ వేయించారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈసారి గుంటూరు ఎంపీ టికెట్ దక్కించుకోవటం ద్వారా ఆయన ఎన్నికల బరిలో దిగారు. అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చారు. తెలుగు యువత కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు. యువత ముందుగా కెరియర్లో స్థిరపడాలన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు యువతను ప్రోత్సహించారన్నారు పెమ్మసాని. తెలుగు మమతకి అభివందనం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తెలుగు యువత ఎంతోమంది యువకులు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు వచ్చినటువంటి యువతే ఈరోజు స్టేజ్ల మీద ఎక్కుతున్నటువంటి నాయకులు, లీడర్లు. అయితే కాలక్రమేణా తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి మార్పులు కానీ, అందరూ ఒక్కొక్కసారి యుక్త వయసులో వచ్చినప్పుడు కెరీర్లు దెబ్బతింటున్నాయనేటువంటి ఒక ఉద్దేశంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ యువత ఉద్యోగాల్లో ఉండాలి, కెరీర్లు స్థిరపడాలనేటువంటి ఒక లక్ష్యంతో మార్నింగ్ వాకర్స్ తో కలిసి ముచ్చటిస్తూ వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటూ గడపటమన్నా ఆయనకిష్టం. స్టేడియంలో ఆయనకు లభించిన స్వాగతం ఆయన పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అదే సమయంలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతూ వస్తున్నారు. నగరంలోనే కాదు, పల్లెటూరులోనూ ఇంటింటి ప్రచారంలో ఆయన బిజీగా అనటానికి నిదర్శనం. మొత్తానికి గుంటూరు ఓటర్ల మీద పెమ్మసాని బలమైన ముద్ర వేయగలుగుతున్నారు. వైసీపీ
ఇక్కడ 3 సార్లు అభ్యర్థులను మార్చడం ద్వారా తడబాటు కనిపిస్తుంది. అదే సమయంలో పెమ్మసాని దూకుడు ప్రచారం చేస్తున్న తీరు రోజు రోజుకి ఆయన పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇప్పటికే ఒకసారి నియోజకవర్గం మొత్తం తిరిగిన